అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక భిక్షగాడు వస్తాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని అంజనాదేవిని అడుగుతాడు. సరే అని లోపలికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తుంది. అయ్యా, భోజనం అయ్యింది, వెళ్లి చేతులు కడుక్కొని రండి అని అనగా అప్పుడు ఆ భిక్షగాడు కోపంతో, చేతులు కడుక్కోమని నువ్వు నాకు చెబుతున్నావా? నేను ఏమి చేయాలో ఏమి చేయకూడదో నాకు తెలుసు. నేను నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, నోరు కూడా కడగలేదు. ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే ఇలానే తింటాను అని కూర్చుంటాడు. శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్షగాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంగా అంటాడు. అతిథిని ఏమీ అనకూడదు అని ఆహారం వడ్డిస్తుంది. అతను ఆ ఆహారం తింటూ నోటిలో నుండి కింద ఊస్తూ, థూ థూ, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని సొట్టలు పెడుతూ, నీకు అస్సలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా తింటాడు. అస్సలు ఏం వంటలు ఇవి అని అంటూనే మొత్తం అంతా తింటూ ఉంటాడు. అంజనాదేవి